హాయ్ అండి, నమస్తే. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు నేను చేసే వీడియో అండి. ఇది ఒక మొక్క పెట్టడానికి ముందుగా నేను ఈ టబ్బులో 3 హోల్స్ని పెట్టానండి. ఈ 3 హోల్స్ దగ్గర కొబ్బరి పీసులు ఇలా పెట్టేసానండి. పెట్టిన తర్వాత అడుగున ఈ కొబ్బరి డబ్బల్ని ఇలా వేసుకోవాలండి. కొబ్బరి డబ్బల్ని ఇలా వేయాలండి. వేసిన తర్వాత ఒక్కొక్క కొబ్బరి డబ్బలు ఇంకా కొంచెం వేసుకుని ఈ కొబ్బరి డబ్బల్ని మొక్క పెట్టుకోవటానికి ముందుగా ప్లానింగ్ అండి. ఇది ఇలా పెట్టి ఈ కొబ్బరి డబ్బల్ని ఒక 5-6 కొబ్బరి డబ్బల్ని ఇలా అడుగును వేద్దామండి. వేసిన తరువాత ఈ ఆకుని కూడా ఇందులో వేయాలండి. మనకి లైట్ వెయిట్గా ఉంటుందని మొక్క ఈ విధంగా ఆకులన్నింటినీ వేసుకున్న తర్వాత కొంచెం మామిడాకులన్నింటినీ కూడా ఇందులో వేసుకుని మనము ఒక్కొక్క ఆకుని ఇలా వేద్దామండి. ఇలా వేసిన తర్వాత కొన్ని ఇంకా ఆకులు వేయాలండి. వేసి పైన కొంచెం ఏదైనా సరే ఇది కోకోపీట్ కానీ ఇది మాకు దగ్గరలో కొబ్బరి బండాలు అమ్మేది ఉంటుందండి. అక్కడి నుంచి పొట్టు తీసుకొచ్చానండి. ఆ పొట్టుని ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మనము వీటన్నిటిని ఇలా కొంచెం మట్టి వేయాలండి. వీటి మీద మట్టి వేసేసి మళ్ళీ ఆకుల్ని ఇలా వేయాలండి. ఆకుల్ని వేసి మనం ఈ విధంగా ఆకుల్ని వేసి పైన ఇది చక్కగా నింపుకుని పైన ఆకుల్ని అన్నింటినీ వేసి మళ్ళీ ఆకులన్నింటినీ వేయాలండి. ఆకుల్ని వేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఈ పొట్టు వేసుకుందామండి. ఈ పొట్టు వేసుకున్న తర్వాత మనం నేరుగా కొంచెం మట్టి వేద్దామండి. ఇది మట్టి కంపోస్ట్ అండి. ఇదంతా కంపోస్ట్ మట్టి వేస్తున్నానండి. కంపోస్ట్ మట్టి వేసేసి మనం ఈ విధంగా కంపోస్ట్ చేయకోకుండా చక్కగా ఒక 20 రోజుల్లో మనకి ఈ ప్రాసెస్ ఈ విధంగా చేస్తే మొక్క మంచిగా దీనిపైన మొక్కను పెట్టుకోవచ్చండి. ఈ మొక్కకు చక్కగా ఈ విధంగా ఈ ప్రాసెస్ అంతా ఈ విధంగా మంచిగా అవుతుందండి. ఇలా మట్టి వేసేసి పైన మళ్ళీ మనం ఇంకొక లేయర్ ఆకులు ఉంటే ఆకులు వేసుకుని ఆకులు కాడలు గార్డెన్ ఆకులు ఇవన్నీ వేయచ్చండి. గార్డెన్ ఆకులు ఇవన్నీ వేసేసి పైన మళ్ళీ మనం మట్టి వేసుకుని ఒక 20 రోజులు ఆగిన తర్వాత ఈ మొక్కను మనం ఇందులో పెట్టుకోవచ్చండి. ఒక 20 రోజులు ఆగిన తర్వాత మనం మొక్కను ఈ విధంగా నింపేసుకుని ఈ విధంగా ఈ మట్టిని అంతా నింపేయాలండి. చాలా మట్టి పడుతుంది. ఇంత ఆకులు ఇవన్నీ కంపోస్ట్ వేసినా కానీ మట్టి బాగా పడుతుందండి. ఇట్లా వేసేసి అడుగున అవి కొబ్బరి మట్టలు వేసానండి. ఆ మట్టలు వేసి ఇది మామిడాకులు వేసానండి. మామిడాకులు వేసిన తర్వాత ఇది కోకోపీట్ అండి. ఇది మాకు దగ్గర కొబ్బరి బండాలు అమ్మే స్టోర్ ఉందండి. అక్కడి నుంచి తీసుకొచ్చి వేసానండి. వేసిన తర్వాత ఏం చేయాలండి, మళ్ళీ పైన ఒక లేయర్ ఆకులు వేసేసి ఆకులు వేసినాక మళ్ళీ దీని నిండా మట్టి నింపుకోవాలండి. మట్టి నింపుకున్న తర్వాత ఒక 20 రోజుల్లో ఇది మంచిగా కంపోస్ట్ లాగా తయారైపోతుందండి.
అప్పుడు మనం మొక్కని దీంట్లో ఏదైనా ఒక మొక్కని, నేను బొప్పాయి మొక్క పెడతానండి, చిన్న కుండీలో బొప్పాయి మొక్క ఉందండి, అది తీసి పెడదామని నేను ఈ విధంగా చేస్తున్నానండి. రోజువారీ ప్రతిరోజు బియ్యం కడిగిన నీళ్ళు ఇలా మనం చిమ్ముకుంటూ దీని మీద వేసుకుంటూ, కిచెన్ వేస్ట్ కూడా సైడ్ అమ్మట వేసుకుని కప్పెడితే ఇది చక్కగా ప్రాసెస్ అయిపోయి 20 రోజుల్లో మనం పైన మట్టి వేసి దీనిపైన చక్కగా ఏదైనా సరే ఎరువు వేసుకుని ఒక మొక్కను పెడితే మంచిగా ప్రాసెస్ అవుతుందండి. ఈ విధంగా దీన్ని ఇలా తయారు చేయాలండి. అలాగే ఇది నేను ఏమి మొక్కను పెట్టడానికి చేశానండి, బొప్పాయి మొక్కను పెడదామని ఈ విధంగా మామిడి ఆకులు, కొబ్బరి పీసు, ఇవి కొబ్బరి కోకోనట్ పీసు, కొబ్బరి బొండాలు షాప్ ఉందండి, అక్కడికి వెళ్ళి కొంచెం ఈ పొట్టు తెచ్చానండి. ఏ పొట్టైనా వేసుకోవచ్చండి. ఇలా వేసి దీన్ని నింపేసుకుని రోజు మనం బియ్యం కడిగిన నీళ్ళు, మామూలు వాటర్ పోస్తే చక్కగా మనకి 20 రోజుల్లో ఇది కంపోస్ట్ అవుతుందండి. దీనిలో ఏదైనా ఒక మొక్కని పెట్టుకోవచ్చండి. నా దగ్గర దానిమ్మ, జామ, బొప్పాయి ఈ మొక్కలు రెడీగా ఉన్నాయండి చిన్న కుండీల్లో. అందుకొరకని నేను దీన్ని ఈ విధంగా చేసి ఒక 20 రోజుల వరకు రోజు నీళ్లు పోసుకుంటూ ఉంటే ఈ ప్రాసెస్ మంచిగా అవుతుందండి. అప్పుడు నేను దీనిలో మొక్కను పెడదామని ఈ విధంగా దీన్ని నేను రెడీ చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.